ఆయనకు సంబంధించినటువంటి లాయర్ ఎవరైతే ఈ కేసుని డీల్ చేయడానికి పెట్టుకున్నారో ఆ లాయర్ని కూడా చంపేశారు రాయిట్స్లో. అవును, ఇది ఇంకా తీవ్రమైనటువంటి విషయం. ఆయన కోర్టులో బెయిల్ కూడా ఇవ్వలేదు కనీసం. పైగా జై శ్రీరామ్ నినాదాలతో ఇస్కాన్ ఇక్కడ దేశ సమగ్రతకి లేకపోతే వీటన్నిటికీ భంగం కలిగిస్తోంది అని చెప్పి గతంలోనే బంగ్లాదేశ్కి చెందినటువంటి ఒక ఉన్నత స్థాయి అధికారి, సైనిక సిబ్బందికి సంబంధించినటువంటి ఒక ఉన్నత స్థాయి అధికారి వ్యాఖ్యానించారు. ఇస్కాన్ నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా జై శ్రీరామ్ అనే నినాదాన్ని వాళ్ళు తీసుకోరు. జై శ్రీకృష్ణ అనే నినాదంతోనే ఉంటారు వాళ్ళు. శ్రీరామ్ అనే మాట పలకరు మామూలుగా. రాముడు కృష్ణుడు ఒకటే అయినా ఆయన జై శ్రీకృష్ణ అని అంటారు వాళ్ళు. దాన్ని వాళ్ళకి అంటగట్టి ఆ రోజే వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో ముందే దాన్ని చూపించినట్టుగా నాకు అనిపిస్తుంది. ఇస్కాన్ అనే దాన్ని ఇక్కడ లేకుండా చేయాలనేది వాళ్ళ ప్రధానమైనటువంటి లక్ష్యంగా. అక్కడ కోర్టులో పిటిషన్ కూడా వేసినట్టున్నారు, ఇస్కాన్ అసలు బ్యాన్ చేయండి. అవును, వేశారు. బంగ్లాదేశ్